మేడిగడ్డ ప్రాజెక్టు కుంగుబాటు వెనుక కుట్రకోణం దాగి ఉందని ప్రభుత్వ అధికారులు చెబుతూ ఉండడం హాస్యాస్పదంగా ఉందన్నారు కాంగ్రెస్ నేత మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నుండి పార్టీ శ్రేణులతో కలిసి ప్రత్యేక వాహనాల్లో మేడిగడ్డ ప్రాజెక్టు సందర్శనకు పొన్నం ప్రభాకర్ బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా స్వయానా సీఎం కేసీఆర్ ప్రాజెక్టు నిర్మాణంలో ఇంజనీరింగ్ గా వ్యవహరించారని, ఇప్పుడు మంచి జరిగితే వారికి, చెడైతే ఇతరుల మీద నెట్టివేసే పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుందన్నారు. కాళేశ్వరం మేడిగడ్డ ప్రాజెక్టులలో ఉన్న లోపాలను హుస్నాబాద్ ప్రాంతాల్లో గౌరవెల్లి ప్రాజెక్టు రైతాంగానికి చూపించడానికి ప్రత్యేక వాహనాల్లో తీసుకెళ్తున్నట్లు తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టులో కుంగిపోయిన ప్రాంతాన్ని హుస్నాబాద్ నియోజకవర్గంలో గౌరవపేట ప్రాజెక్టుకు సంబంధించిన రైతాంగము, ఇక్కడ మేధావులు, జర్నలిస్టులు చూడాలనేటువంటి ఆకాంక్షతోటి వాస్తవాలు ఇక్కడ ప్రజలకు తెలవాలి. కాళేశ్వరం నీళ్ళే ఇక్కడికి వస్తాయి కాబట్టి ఇక్కడ నుంచి మేము అందరం కూడా అక్కడ చూడడానికి వెళ్తూ ఉన్నాం. ఇవాళ ఆ ప్రాజెక్టు చూడడానికి వెళ్ళే సందర్భం లోపల ప్రభుత్వం తరఫున అధికారులు అదేదో కుట్ర కోణం దాగిందని చెప్తున్నటువంటి సందర్భం చూస్తూ ఉంటుంటే నవ్వొస్తూ ఉంది. ఇవాళ ప్రభుత్వమే, ముఖ్యమంత్రి గారే స్వయంగా రీడిజైన్ పేరు మీద ఇంజనీర్గా మారి మరి ప్రాజెక్టు నిర్మాణం తీసుకున్నటువంటి సందర్భంలో మంచి అయితే వాళ్ళు, చెడైతే వేరే మీద